వాసుదేవాయ. కొద్ది రోజుల్లో మనం మర్యాద పురుషోత్తం రామచంద్ర భగవాన్ ఆయన యొక్క ఆవిర్భావం అంటే త్రేతాయుగంలో భగవంతుడు నవమి రోజు చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజు ఆయన ఈ భూమి మీద అవతరించాడు. రామనవమి. మనం రామాయణం ఏ రకంగా ఇస్కాన్లో ఇది ఏ రకంగా ఇస్కాన్లో అందరికీ కూడా కృష్ణ భక్తి, రాముడు కృష్ణుడు ఒకటే. తర్వాత అంటే అవతారం అనొచ్చు. త్రేతాయుగంలో కృష్ణుడు రాముడిగా వచ్చాడు. ద్వాపర యుగంలో కృష్ణుడు స్వయంగా వచ్చాడు. స్వయంగా. తర్వాత ఈ కలియుగంలో భగవంతుడు ఆయన బుద్ధుడిగా వచ్చాడు, బుద్ధ అవతారం. కానీ ఆయన ఒక పని కోసం వచ్చాడు. ఆయన భక్తి ప్రచారం చేయడానికి రాలేదు. పరిస్థితులు ఆ టైంలో జనాలంతా కూడా ధనాన్ని ధర్మాన్ని పెడదామని పట్టించి దేవుడి పేరు మీద బలులు చేయడం, జంతు బలి చేసి తినడం అని కూడా ఉంది. మాంసం తినడానికి ఏర్పాటు మన వేదాల్లో ఉంది. ఎవడు ఇంక తినకుండా బతకలేను అంటే తమోగుణం. ఎవరైతే పూర్తిగా రాక్షసుడిలాగా ఉంటారో అటువంటి వాళ్ళు. అంటే ఈ రోజులు మనం మాంసం తినద్దని చెబుతున్నాము, కానీ ఊరుకుంటున్నారే ఏంది? మీరు కూడా తింటారని నాకు చూస్తాను. మీరు కూడా తింటారని మాంసం. దాన్ని బ్రాహ్మణులు రెడ్లని అడిగా, మాంసం తింటారంటే తింటారు. బస్ ఎంతమంది మేము బ్రాహ్మణ, మా అన్నయ్య ఆమ్లెట్లు బాయిల్డ్ ఎగ్స్ అన్నీ లాగిస్తూ ఉంటాడు. బ్రాహ్మణులతో సంబంధం తమో గుణంలో ఉంటే బ్రాహ్మణులైనా కూడా తింటారు. ఇంతకుముందు తిన్నదంతా గుర్తొస్తున్నట్టుంది. అంటే బ్రాహ్మణులు కాదు, అట్లా కాదు, మామూలుగా తమో గుణం, అదే సాంగత్య దోషం. మనం మూర్ఖుల యొక్క సాంగత్యంలో ఉంటే వినపడుతుందా? ఏఎస్ఐ గారు వినపడుతుందా లేదా? వినపడుతుందా లేదా? వినపడుతుందా లేదా? ఏ వినపడుతుంది? ఏం టాపిక్ చదువుతున్నా ఇప్పుడు నేను? ఏం టాపిక్ చదువుతున్నా? వినపడుతుందండి. ఏం టాపిక్ చదువుతున్నా? రాజు వాళ్ళ నాన్న అంట, మన గోశాల రాజు వాళ్ళ నాన్న. మీరు ఆయన చెప్పిన జవాబు నుంచి ఏం నేర్చుకోవాలి తెలుసా? ఆయన ఏమన్నాడు? కొంత వినపడుతుంది, కొంత వినపట్టలేదు. నా అభిప్రాయంలో ఏమి వినపట్టలేదు. కొద్దిగా వినపడినా కూడా ఏం అర్థం కావట్లేదు. అది కూడా పాయింట్. వినపడినా కూడా అర్థం కావట్లేదు. అంటే దాని నుంచి ఏం నేర్చుకోవాలా? ముసలితనం వచ్చినప్పుడు అప్పుడు నేర్చుకుందామంటే అయ్యే పని కాదు. అంటే చూస్తున్నారు కదా, ముసలితనం వచ్చినప్పుడు నేర్చుకోవాలంటే వినపడకపోతే ఏం నేర్చుకుంటారు? ఏమి కూడా అంతే. కొత్తగా శంకరం వేగండి ఆయనతో మీరు వేగాలి. ఆగా వినపడుతుందా? బస్ నవ్వుతూ అంటే సరిపోతుంది. మాకెందుకు సరే ఇదంతా. అదొకటి. అంటే ఆ వయసు వస్తే ఆ వయసులో ఏం నేర్చుకుంటారు? అంటే ఇది రైట్ వయసు నేర్చుకోవడానికి, నేర్పించడానికి. మీరు ఎట్లా చెడిపోయారు, వీళ్ళకి నేర్పించండి. అదేనా?
చక్కగా ఇక్కడికి తీసుకొస్తా ఉన్నాం. నంబర్ రాసుకోండి. ఇక్కడ ఆదివారం ఈ వయసులో ఉండే పిల్లకాయలకి లక్ష్మి अपना रजिस्टर ले आओ, इन लोगों को रजिस्टर करो. इनका नंबर रविशंकर को भेजो, लिखो. हाँ, ये लोग कब चले जाएगा क्या पता है, कब चले जाएगा क्या पता है. अपना काम. వీళ్ళకి ప్రతి ఆదివారం 5 నుంచి 6 గంటల మధ్యలో పిల్లకాయలకి శ్లోకాలు నేర్పించడం, భజనలు నేర్పించడం, కథలు చెప్పడం. దానివల్ల వాళ్ళలో నేను కూడా అట్లాంటి భక్తుడు కావాలా అంటే చిన్నపిల్లలు ఏది వింటే అట్లా నేర్చుకోవాలని చూస్తారు. మీరు ఆదివారం ఇప్పుడు వచ్చారు కదా, డ్యాన్స్ చేస్తారు, మంత్రం నేర్చుకుంటారు, వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటారు. మందిరం పోదాం పదని చెప్పి వీళ్ళని తీసుకొస్తారా? వీళ్ళు వారంలో ఒకసారి తీసుకొస్తా ఏమని చెప్పాలి మీ అమ్మకి? జగన్నాథ్ మందిరానికి పద. ఏం చదువుతారా? జగన్నాథ్ మందిరానికి తీసుకెళ్ళు. వారం మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి నువ్వు? మమ్మల్ని జగన్నాథ్ మందిరం తీసుకుపో, అక్కడ మేము భజన చేయాలా, డ్యాన్స్ చేయాలా, ప్రసాదాలు తినాలా, నేర్చుకోవాలా, చేయాలా లేదా? ఆ పుస్తకం ఏందా? ఎవరిచ్చారు? మీదేనా? నీదా ఎవరిదే? ఆ శ్లోకాలు నేర్పిస్తారు వాళ్ళకి రోజు ఒకటి. ఇక్కడ మందిరంలో ఎట్లా పాడాలా, ఎట్లా అనాలి ఆల్రెడీ. అంటే దేవుడు కృష్ణుడు ఆయన త్రేతాయుగంలో రామచంద్ర ఒక్కడే రాలా, ఆయన 4 రూపాల్లో వచ్చాడు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న. వీళ్ళ నలుగురు కూడా, నలుగురికి తండ్రి ఒక్కడే. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకి తండ్రి ఒక్కడే, కానీ తల్లులు వేరు. వాళ్ళు కూడా దశరథుడికి ఆయన మనకు పొగ పెడుతున్నాడు, పశువులకు పొగ పెడుతున్నాడు. అద్దాలని వేసామని చెప్పా, కళ్ళు మండుతో. ఇక్కడ కాదు, బయట బయట ఎల్ షేప్లో ఆ తలుపు ఈ అద్దాలు వేసాయి. రామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వీళ్ళు నలుగురు కూడా దేవుళ్ళే. రాముడు ఒక్కడే దేవుడు, అందరూ దేవుళ్ళే. వీళ్ళు నలుగురు కూడా దేవుడే. సీతమ్మ వారు కూడా దేవుడే. అందుకే నలుగురిని ఇప్పుడు ఈయన్ని దేవుడితో పాటు కూర్చోబెట్టలే. దేవుడు కాదు, ఈయన జగద్గురువు. అంటే ఇవన్నీ తెలియాల. దేవుడికి ముసలితనం రాదు, దేవుడికి రోగాలు రావు, దేవుడి శరీరం మనలాంటి శరీరం కాదు. ఏమంటారు, ఇట్లా క్లాసులు విని కృష్ణతత్వం తెలుసుకోవాలి. ఈరోజు ఇంకో 10 నిమిషాలు ఉంది, మందిని తెరుస్తారు, ఆ తర్వాత మూసేస్తారు. ఆ మూసేప్పుడు మనం క్లాస్ కూడా ఆఫ్ చేస్తాం. అంటే ఓపికగా మీరు కరెక్ట్గా 15 నిమిషాల టైం ఉంది, వినండి, మీ జీవితాలు మారుతాయి. అంటే భగవంతుడు త్రేతాయుగంలో ఆయన 4 రూపాల్లో వచ్చాడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వాళ్ళు మనలాగా జన్మించలేదు. మనమంతా హాస్పిటల్లో మనం తల్లిదండ్రులకి బయటకు వచ్చి ఏడుస్తూ ఉండడం, అమాయకులుగా. వాళ్ళట కాదు, వాళ్ళు
దశరథుడు వశిష్ఠుల వారి యొక్క మార్గదర్శనంలో ఆయన యజ్ఞం చేశాడు, పుత్రకామేష్టి యజ్ఞం. ఆ యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి యజ్ఞపురుషుడు బయటకు వచ్చాడు. యజ్ఞపురుషుడు బయటకు వచ్చి ఒక బంగారు పాత్రలో ఆయన హవిష్ అంటే యజ్ఞఫలం, ఆయన అది పాయసం, అది తీసుకొచ్చి ఆయన దశరథుడికి ఇచ్చి, నువ్వు నీ 3 భార్యలకి ఈ పాయసాన్ని పెట్టు, దానివల్ల వాళ్ళకి దివ్య సంతానం అంటే ఈ రక్త మాంసాలతో ఉండే శరీరం కాదు, దివ్య శరీరం అంటే భగవంతుడు సంతానంగా పుడతాడు. ఆ రకంగా కౌసల్యకి సగం పాయసం ఇచ్చాడు, మొత్తం సగం పాయసం. ఆ తర్వాత కైకేయికి మిగతా దానిలో సగం అంటే 50% కౌశల్యకి ఇచ్చాడు. మిగతా 50%లో 25% అది కైకేయికి ఇచ్చాడు. మిగతా 25%లో దాన్ని సుమిత్రకి, మొదట 25% మొదట సగం ఇచ్చాడు, దానిలో మళ్ళా మిగతా సగం కూడా ఆమెకే ఇచ్చాడు. దానివల్ల కౌసల్యకి రామచంద్ర భగవానుడు పుట్టాడు. తర్వాత కైకేయికి లక్ష్మణుడు పుట్టాడు, భరతుడు. కైకేయికి భరతుడు పుట్టాడు. సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరు. ముందు లక్ష్మణుడు పుట్టాడు, ఆ తర్వాత శత్రుఘ్నుడు పుట్టాడు. సో వాళ్ళందరినీ ఉయ్యాల పండు పెట్టారు, అంటే నలుగురిని ఉయ్యాల పండు పెడితే ఒకటే ఏడుపు, నలుగురు ఎవరు చెప్పినా కూడా ఆపు చేయటం లేదు. అది చేశారు, ఇది చేశారు. ఇంకా మనకి జీవితంలో మనకి ఏడుపులు సమస్యలు మనకి పోకపోతే మనకి చెప్పేవాళ్ళు ఎవరు, గురువు గారి దగ్గరికి పోతాం, అంతేనా? మనకి ఎప్పుడు సమస్యలు వస్తున్నాయి, జీవితంలో ఎప్పుడు ఏడ్చే పరిస్థితులు ఉంటాయి. మనం కోరుకునేది సమస్యలు లేకుండా ఉండాలని, మనం కోరుకునేది సంతోషంగా ఉండాలని. కానీ ఈ సంసారంలో సమస్యల మీద సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు మనం గురువు దగ్గరికి పోవాలి. గురువు దగ్గరికి పోయి అడిగితే ఆయన వెళ్ళి చెబుతాడు, నువ్వు ఈ శరీరంగా అనుకున్నంతకాలం నీకు ఈ సమస్యలు తప్పవు, నీకు ఈ దుఃఖాలు తప్పవు. శరీరానికి వచ్చేవి సమస్యలే, శరీరానికి వచ్చేటువంటి దుఃఖాలే. అటు నువ్వు శరీరాన్ని దాటి ఇంకేం తెలుసుకుంటే నువ్వు సమస్యలు ఉన్నా కూడా సంతోషంగా ఉండొచ్చు. సమస్యలు శరీరానికి ఉంటాయి, కానీ మీరు ఆత్మస్థాయికి ఎదిగి మీరు సంతోషంగా ఉండొచ్చు. మీరు ఆత్మస్థాయికి ఎదిగి ఈ సమస్యలు శరీరానికి ఇవి తప్పవు కాదు, దీన్ని పట్టుకుని ఏడవక్కర్లేదు. చనిపోతే ఏడవద్దు అంటున్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ఎవరిన చనిపోయినప్పుడు ఏడవద్దు అంటున్నాడు ఆయన. ఎవరిన చనిపోయేప్పుడు ఏం చేయాలా? అందరూ చుట్టూ రోజు భజన చేయాలి. ఏడిస్తే లాభమైంది, ఏడిస్తే వాడని బతికి వస్తాడు. అయింది భజన చేస్తే మంచి జన్మకు పోతాడు, అంతే కదా, మంచి జన్మకి పోతాడు. వాటి ఎవరిన ఇంట్లో చనిపోయేప్పుడు ఏడవకూడదు. చక్కగా వాళ్ళకి ముందు మీరు ఏడుస్తారు. మీరు ఏడిస్తే మిమ్మల్ని చూస్తే వాళ్ళకి పోబుద్ధి కాదు. నా కూతురు, నా కొడుకు ఇక్కడ పట్టుకుని ఏడాడుతూ ఉంటుంది ఈ సంసారాలు పడి. కాబట్టి పోయేవాళ్ళు ఒకటి వచ్చి తయారవ్వాలి. తర్వాత తయారైనా కూడా పోయేప్పుడు శరీరం పనిచేయదు, అప్పుడు వాళ్ళకి సహాయం చేయాలి. అంటే శరీరం పని చేయకపోతే సహాయం చేయాలి. ఇప్పుడు ఈయన తిరగలేడు, నడవలేండి, ఆయన పట్టుకుని తీసుకోవాలి, సహాయం చేయాలి. అలాగే చనిపోయేప్పుడు తలకాయ పనిచేయదు, మైండ్ పనిచేయదు. చనిపోయేప్పుడు ఏంది, బతుకున్నప్పుడే కూడా మెల్లిమెల్లిగా జ్ఞాపక శక్తి పోతుంది, మనం గుర్తుపెట్టుకోలేము, మనం ఇంతకుముందు చేసినట్టుగా పనులు చేయలేము.
మెల్లగా ఆగిపోతుంది కదా, మైండ్ బ్లాక్. అటు కృష్ణుడు ఏం చదువుతున్నాడు గీతలో, చిన్నప్పటి నుంచి ఈ వయసు నుంచి మనం చక్కగా అలవాటు చేసుకుంటే అప్పుడు మనం ఆ చావుని ఏ విధంగా ఎదుర్కోవాలో మనకి అలవాటు అవుతుంది. కృష్ణుడు భగవద్గీతలో అశోచ్వా నన్ను శోచేస్తాం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసుంచ నాను శోచించి పండితుడు. ఆత్మజ్ఞానం ఉన్నవాడు చచ్చేవాళ్ళ కోసం ఏడవాడు, బతుకున్న వాళ్ళ కోసం ఎంత సంతోషపడు. ఏ జీవితం గడిచిపోతుంది, మనం సంతోషపడాల్సిందే. మనకి భగవంతుడితో సంబంధం విషయంలో మనం సంక్రమం పోతుంది. ఇప్పుడే కూర్చోమని చెప్పా, ఎందుకు వచ్చింది తెలియట్లే మందిరంలోకి. వీళ్ళు కాదు అలా అడిగిపోతుంది. ఏంది మీతో పోతా అంటుందా ఏంటి, మీతో పోతా అంటుందా ఏంటి ఇప్పుడు? మరి లేచింది దానికి అలాగే. సో అశోచ్వానన్న శోచేస్తాం ప్రజ్ఞావాదాంశ భాషతే గతాసు నగతాసు నాను శోచంతి పండిత. అంటే జీవితంలో సుంటలుగా ఉన్నంతకాలం మనకి ఏడుపులు తప్పవు, మనకి ఈ గొడవలు సమస్యలు తప్పవు. అంటే మనం వీటి నుంచి బయటికి రావాలంటే జ్ఞానం కలగాలి, జ్ఞానోదయం కలగాలి. అంటే ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వాళ్ళు ఒకటే ఆడవాడు. వీళ్ళకి అర్థం కాల, అందరి గురించి ఏం చేయాలి, వీడు ఏం చేసినా ఎవరి తల్లులు వాళ్ళ పిల్లకాయని ఒళ్ళో పెట్టుకుంటే ఆయన కూడా ఏడవడం ఆపరేట్లే. అప్పుడు వశిష్ఠులు వారి దగ్గరికి పోయారు. ఈ పిల్లకాయలు ఇంత అద్భుతంగా ఉన్నారు, వాళ్ళు ఏడుస్తుంటే కానీ ఎట్లా ఆపు చేయాలో మాకు తెలియటం లేదు. వాళ్ళ మొహాలు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? లోటేం లేదు, మేము తల్లులను దగ్గరే ఉన్నాం, వాళ్ళకి కావాల్సిందని ఈయడానికి. ఆయన ఏడుస్తున్నాడు. ఆయన చూశాడు 4 ఉయ్యాళ్ళు పక్క పక్కన ఉన్నాయి. చూసి ఆయన వాళ్ళు అక్కడ రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అంత పుట్టిన అంటే అందరికంటే పెద్దవాడు రాముడు, ఆ తర్వాత పెద్దవాడు భరతుడు, ఆ తర్వాత లక్ష్మణుడు, ఆ తర్వాత శత్రుఘ్నుడు. ఆ పద్ధతులు పెట్టాడు ఏడుస్తాడు. అప్పుడు ఈయనకి తెలుసు వశిష్ఠుడికి ఏం తెలుసు ఇదంతా కదా. ఆయన ఏం చేశాడు, లక్ష్మణ్ణి భరతుడిని తీసుకెళ్ళి ఆ పక్కన బండి పెట్టాడు, లక్ష్మణ్ని తీసుకొచ్చి రాముడి పక్కన. ఇప్పుడు ఏమైంది, రాముడి పక్కన లక్ష్మణుడు వచ్చాడు, భరతుడి పక్కన శత్రువుడు వచ్చాడు. ఇవాడు ఒకటే నవ్వడం, వాడు జస్ట్ పక్కన కూర్చోబెడితే. అంటే మమ్మల్ని విడదీయడానికి వీల్లేదు. చిన్నప్పటి నుంచి ఆఖరి దాకా ఆయన లక్ష్మణుడు నేను రాముడి సేవలో ఉండిపోవాలా, అట్లా శత్రుఘ్నుడు నేను భరతుడి సేవలో ఉండాలి. రాముడు వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టారా అంటే వాళ్ళకి 15వ రోజు 11వ రోజు వశిష్ఠులు వారు వచ్చి వాళ్ళందరికీ నామకరణం చేస్తారు. పుట్టిన పిల్లలకి ఈయన్ని రామచంద్రుడు. చంద్రుడు అంటే అత్యంత అందంగా ఉండేటువంటి వాడు. ప్లస్ ఎవరిని చూస్తే మన మనసు శాంతిస్తుందో, శీతలత. ఎండాకాలం పగలంతా కూడా ఉక్కబోస్తుంది, చెమట, వేడి, కానీ రాత్రి వస్తే ప్రశాంతంగా. అంటే చంద్రుడి యొక్క శీతలత, చంద్రుడి యొక్క శీతలత మనసుకి ఎంతో ఊరట ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అంటే రామచంద్రుడు మనకి సంసారంలో ఎవరైతే ఈ భౌతిక జగత్తులో ఎవరైతే విసిగి వేసారిపోయారో, బతుకుతున్న 70 ఏళ్ళు వచ్చి 80 ఏళ్ళు వచ్చి అదే బతుకు, పొద్దున్న లేవడం, పనులు చేసుకోవడం, తినడం, పండుకోవడం, అదే బతుకు. తర్వాత అవి కూడా చేయలేకపోతున్నాయి. అప్పుడు వయసు వచ్చి ఆ పనులు కూడా మెల్లిగా మన వల్ల కావటం లేదు. అంటే బతుకంతా కూడా మెల్లిగా ఎలా
విసిగి వేసారే పరిస్థితి వస్తుంది. అంటే దీని నుంచి మనం కొద్దిగా బయటికి రావాలంటే రామచంద్రుడు రామచంద్రుడు అంటే అందంగా ఉంటాడు, రాముడు అంటే ఆనందాన్ని ఇస్తాడు. రమయంతి ఇది రామ. ఎవరైతే ఆయన్ని ఎంత గుర్తుపెట్టుకుంటూ ఉంటారో జీవితంలో మీకు అంత ఆనందం కలుగుతూ ఉంటుంది. అంటే ఆనందానికి ఫార్ములా డబ్బులు కాదు, సినిమాలు కాదు, తిండి కాదు, గుడ్డలు కాదు. మనకు ఆనందం కలగాలంటే రామా కాన్షియస్నెస్, ఎప్పుడు రాముడిని మర్చిపోకుండా ఉండాలి. రాముడిని మర్చిపోకుండా ఉంటే మన జీవితం అంతా కూడా ఇప్పుడు సుఖంగా గడుస్తూ ఉంటుంది. అంటే ఆయన పేరేం చెప్పాడు, ఈ అబ్బాయి సామాన్యుడు కాదు, ఈయన సాక్షాత్ ఆ నారాయణుడే. ఆయన ఈ భూమి కాబట్టి ఈయన పేరు రామచంద్రుడు. రెండో ఆయన పేరు భరతుడు అంటే ఎవరైతే భరించేవాడు. అంటే మీరు జీవితంలో సమస్యలన్నీ ఎలా భరించాలో భరతుడి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. భరతుడు రాముడు వనవాసానికి వెళ్ళిపోయినాడు. ఆయన 14 సంవత్సరాలు వనాల్లోకి వెళ్ళిపోయాడు. ఈయన భరతుడు మొత్తం అంతా కూడా చూసుకుంటున్నాడు. ఆయన రాముడు ఎలా చూసుకుంటున్నాడో అలాగే చూసుకుంటూ వచ్చాడు. అంటే జీవితంలో మనం సరిగ్గా బతకాలంటే మనకి ఆ భర్తలు జీవితంలో ఏవో ఎడుదుడుకులు ఎత్తుపల్లాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కానీ ఎవరైతే ఈ భరతుడిని కొలుస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు వీటికి చెలించిపోకుండా వాళ్ళు బయటికి రాగలుగుతారు. అయితే మూడో ఆయన పేరు లక్ష్మణుడు. అందరూ కూడా మన అలవాట్లు సరిగ్గా ఉండాలా, లక్షణంగా ఉండాలి. అలవాట్లు ఎవరు మనల్ని నిందించే విధంగా, తప్పు పట్టే విధంగా, మనం నీచంగా చూసే విధంగా మన అలవాట్లు ఉండకూడదు. మన అలవాట్లు కాదు, మన వ్యవహారం కూడా. మనం మాట్లాడుతుంటే జనాలు మనల్ని ఇష్టపడే విధంగా ఆ తెలివితేటలు రావాలంటే లక్ష్మణుడు. ఆయనకి తెలుసు ఎలా సీతమ్మని కానీ రాముడిని కానీ ఎలా వాళ్ళని సాటిస్ఫై చేయాలి. లక్ష్మణుడు. శత్రుఘ్నుడు అంటే శత్రువులు లేకుండా శత్రువులంతా కూడా పరిహారం చేసేటువంటి వాడు. అంటే అందరూ కూడా వీళ్ళ నలుగురు కూడా మనకి అవసరం. ఒక రాముడే కాదు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. మామూలుగా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు, కానీ ఆర్డర్ మార్చి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. సీతాదేవి అంటే ఆమె భూమి నుంచి జన్మించిన సీతాదేవి భూమిలోంచి బయటకు వచ్చింది. అంటే ఆమె కూడా మీలాగా పుట్టినటువంటి ఆమె కాదు. సీతాదేవి స్త్రీని, మీరంతా కూడా స్త్రీలే, కానీ మీరు సీతాదేవికి సమానమైంది. చీచి, మనం అంతా కూడా వాళ్ళ దాక్షి జనాలు అంతే కదా. సీతాదేవితో ఎవరిని పోల్చొచ్చాయింది తప్పది కదా. సీతాదేవితో ఎవరిని పోల్చడం తప్పది. ఎందుకంటే ఆమె భగవంతుడి యొక్క శక్తి. మనం అంతా కూడా మన కోరికల కోసం నానా రకాల జన్మలు ఎత్తి ఇక్కడ కింద మీద పడి తంటాలు పడతారు, ఎత్తుకుంటున్నాయి ఇక్కడ మూర్ఖులు కదా. సీతాదేవి బస్ అది కదా. సీతాదేవికి రాముడు తప్పితే ఎవరికి తెలియదు. సీతాదేవికి ఆలోచనలో కానీ కళల్లో కానీ ఎప్పుడు రాముడితో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా రాముడిని ఒక క్షణం కూడా మర్చిపోలేదు. అంటే మనమంతా కూడా ఆ విధంగా రాముడికి చెందిన వాళ్ళం కదా. అంటే మనం కూడా రాముడిని అట్లా పట్టుకోవాలి. దాన్ని ఏమన్నారు, కృష్ణ కాన్షియస్నెస్. బతుకున్న నాళ్ళు కృష్ణుని మర్చిపోకుండా ఉండడం. కాన్షియస్నెస్ అంటే బతుకుండడం.
కాన్షియస్నెస్ లేదు. చనిపోయిన వాళ్ళని ఏమంటాం, వీళ్ళలో స్పృహ లేదు, వీళ్ళలో చైతన్యం లేదు, వీడు చనిపోయాడు. అంటే బతుకున్న నాళ్ళు మనం భగవంతుడిని మర్చిపోకూడదు. దాన్ని తెలుసుకోవడానికి, అలవాటు చేసుకోవడానికి మానవ జీవితంలో మళ్ళీ మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడిని గుర్తు చేస్తూ ఉండాలి. ఆ రకంగా ఎప్పుడైతే మనం రాముడిని మర్చిపోకుండా ఉండేటువంటి స్థితికి వస్తాం, అప్పుడు మనం కూడా గురువులాగా తయారవుతాం. గురువు అంటే ఎప్పుడు కూడా భగవంతుని మర్చిపోయిన, అంతే కదా. గురువు గారే భగవంతుని మర్చిపోతే శిష్యులకే నేర్పిస్తాడు, అంతే కదా. గురువు గారి పని 24 గంటలు నాన్ స్టాప్ కదా. మనం అందరం కూడా మర్చిపోతూ ఉంటాం. ఆయన పట్టుకుని మనం సరి చేస్తూ ఉంటాడు. భజన చేయండి, సేవలు చేయండి, నేర్చుకోండి, తెలుసుకోండి. ఆ తర్వాత గురువు గారి పోయిన తర్వాత మీరంతా కూడా గురువులే. మీరు అంతే కదా. గురువు గారు పోతే మనం దేవుడిని వదిలిపెట్టేది. ఆయన పోయాడు, ఇంకా దేవుడు పోయాడు, మాయ. కాబట్టి గురువు గారు బతుకున్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలా, మనం కూడా గురువు గారిలాగా కృష్ణుని మర్చిపోకుండా. ఆయన పోయిన తర్వాత మనకు అలవాటు అయిపోయింది కాబట్టి మనం కూడా కృష్ణుని మర్చిపోకుండా. అదే ప్రభుపాద ఇప్పుడు ఉన్నాడా, ఏంది వెళ్ళిపోయినాడు ఆయన. కానీ వాళ్ళ శిష్యులు ఎవరైతే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారో వాళ్ళు ఒక్కొక్క రోజు ముందుకెళ్తున్నారు, రోజంతా కృష్ణుని మర్చిపోకుండా. దానివల్ల ఎన్నో పెద్ద పనులు చేస్తాం, ఎంతోమంది జీవితాన్ని మార్పు చేస్తాం, వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తాం. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఆయన త్రేతాయుగంలో వచ్చిపోయాడు, కానీ ఆయన జీవితం రామాయణం మనకి ఇప్పుడు కూడా ఉంది. మామూలుగా మీరు మీ తండ్రి గురించి, మీ తండ్రో ఇందిరాగాంధీనో లేదా ఇంకెవరైనా వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళ గురించి చదివితే వాళ్ళే మేము ముందుకు రారు. మీరు చదువుకుంటూ ఉంటారు, మీకు గుర్తుంటారు, కొన్ని మర్చిపోతూ ఉంటారు. కానీ రాముడు త్రేతాయుగంలో ఉన్నాడు. రామాయణంలో ఆయన త్రేతాయుగంలో భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు రాముడు? 11,000 సంవత్సరాలట. 11,000 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో అంత కూడా రామాయణంలో ఉంది. అది చదువుతూ ఉంటే మనకి మళ్ళీ రాముడు కనపడతాడు. ఎందుకంటే రాముడు ఆయన శరీరం శాశ్వతమైంది. రాముడు అందుకే లేకపోతే వాడు పూజ చేస్తాడు. కృష్ణుని పూజ చేస్తున్నాం, మన రాముడిని పూజ చేస్తున్నాం. మనకి నమ్మకం ఒకరోజు భగవంతుడు మనతో మాట్లాడతాడు, ఒకరోజు జగన్నాథుడు నాతో మాట్లాడతాడు, జగన్నాథుడు ఆయన దర్శనం ఇస్తాడు. ఇప్పుడు ఆయన కదలకుండా దర్శనం ఇస్తున్నాడు. మీ భక్తి పెరిగిపోయిందంటే ఆయన మీతో ఏందని చెబుతూ ఉంటాడు. ఇంకా జనాలకు అర్థం కాదు, ఏంది హరిపే మాతాజీ ఎంత సంతోషంగా ఉంది, హరిపే మాతాజీ ఏంది అంటే దేవుడు మీతో మాట్లాడితే మీరు మామూలుగా ఉంటారా ఏంది? దేవుడు మీతో మాట్లాడుతుంటే జనాలందరూ తెలిసిపోతూ హరిపే మాతాజీ నోటి నుంచి ఏదొస్తే అదంతా అవుతుంది. ఎట్లా తెలిసేవాడికి ఆయన చదువుతున్నాడు మీకు అది. కాబట్టి మీరు మర్చిపోతాం కాబట్టి ఆయన కూడా మనల్ని వదిలిపెడతాడు. ఆల్రెడీ నువ్వు నన్ను గుర్తుపెట్టకపోతే నీ చావు నువ్వు చావు. ఎప్పుడు ఆయన పట్టుకుని ఆడలాడుతాడే ఆల్రెడీ అప్పుడు ఇంకా ఆయన మీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఇంకా మాట్లాడుతుంటే బస్ ఇంక మీరు కింద తగ్గేదే లేదు, దిగేదే లేదు, పోతూ ఉంటారు. గొప్ప వాళ్ళు అయిపోతారు. అంటే అందరికీ అవకాశం. కేవలం మనం రాముడిని కృష్ణుడిని మర్చిపోకుండా ఉంటే ఎంత చవటైనా కూడా, ఎంత దద్దమైనా కూడా, ఎంత మూర్ఖుడైనా కూడా, ఎంత పనికి మాలిన వాడైనా కూడా కేవలం
మీరు వస్తూ ఉండండి, మీరు చేస్తండి. కాబట్టి ఇస్కాన్ ప్రభుపాద పెట్టింది జనాలకి దేవుడు ఎవరో తెలియజేయడం, ఎలా దేవుడిని మర్చిపోకుండా ఉండడం. అప్పుడు మనం మనుషుల్లాగా బతకగలుగుతాం. ప్రస్తుతం మనం మనుషుల్లాగా ఉన్నాం, కానీ మనుషుల్లాగా బతకటం లేదు. మనుషుల్లాగా బతకడం అంటే దేవుడు చెప్పినట్టుగా బతకాలి. అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. రోజు ఉదయం సాయంత్రం